భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారత్కు సానుభూతి వ్యక్తం చేస్తూ ఉంటే, బాసటగా నిలుస్తామని చెబుతుంటే, చైనా మాత్రం పాకిస్తాన్కి స్నేహహస్తం అందిస్తోన్న పరిస్థితి. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే మరి ఇది సరైన సమయమేనా? అండ్ పాకిస్తాన్కు చైనా సపోర్ట్ చేస్తే మరి భారత్ యుద్ధానికి దిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద ఎంజీ రావు గారు మనకు వివరిస్తారు. ఎంజీ రావు గారు ఏం చెప్తారు? పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తే అప్పుడు భారత్ యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్తో మనం దాడి అంటున్నాం, పాకిస్తాన్ మీద అటాక్ చేయండి అని భారతీయులు కోరుకుంటున్నారు, అన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి, మోడీ గారు కూడా దాంతో యుద్ధం చేద్దామన్నట్టు మూమెంట్ జరుగుతుంది. ఓకే, నేవీ ఆర్మీ అన్నీ అలర్ట్ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్తో కలిపి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మధ్యలో జరిగింది చైనా ఏంటి, మీరు పాకిస్తాన్కి మేము ఉన్నాం, పాకిస్తాన్కి స్నేహహస్తం మేము చూస్తున్నాం, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం, వీఆర్ కీన్లీ అబ్జర్వింగ్ ద ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇన్ సౌత్ ఏషియా అని చెప్తుంది. సో మేము మీకు హెల్ప్ చేస్తామని ఇస్తున్నాం. పాకిస్తాన్ చైనా మధ్య సంబంధాలు మనం చూస్తే వాళ్ళు ఒకటే అంటారన్నమాట, హిందూ మహాసముద్రం కంటే లోతైనది, హిమాలయాల కంటే ఎత్తైనది మన స్నేహబంధం అంటారు. వాళ్ళిద్దరు జాగ్రత్త కొటేషన్ అంటారు. అవర్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ చైనా ఈజ్ హయ్యర్ దెన్ ది హిమాలయాస్, ఓకే, మోర్ డెప్త్ దెన్ ది ఇండియన్ ఓషన్ అంట. అలా 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 వివరించుకుంటారు, డిస్క్రైబ్ చేస్తారన్నమాట వాళ్ళ ఫ్రెండ్షిప్ని. పాకిస్తాన్ అనేది చైనాకి చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్, ఈ రెండు స్నేహ సంబంధాలు చాలా అవినాభావ సంబంధాలు ఏర్పడినాయి. అసలు యాక్చువల్గా ఈ పహల్గామ్ అటాక్ ఆర్మీ రెచ్చిపోవడానికి పాకిస్తాన్ ఇంత ఉధృతంగా అసలు అణుబాంబులు పాకిస్తాన్కి రావడానికి చైనా కారకురాలు, మిసైల్ పాకిస్తాన్కి రావడానికి చైనాయే. ఎందుకంటే ఇండియాకి ఎగ్నెస్ట్గా ఉపయోగిస్తుంది. దాన్ని ఒత్తాసు చూసుకుని పాకిస్తాన్ చిన్న దేశం, మన ముందు ఎట్టి పరిస్థితుల్లో నిలబడలేని దేశం మన మీదకి వస్తుంది. అంటే ఏంటి మీకు అర్థమయ్యేది అంటే, పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసినా, పాకిస్తాన్ మన మీద అటాక్ చేసినా ఈ చైనా సపోర్టు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా తప్పకుండా ఉంటుంది అనేది ఇక్కడ సుస్పష్టమైపోతుందండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకవేళ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తే భారత్ పాక్ యుద్ధానికి దిగాల్సిన అనివార్యత ఏర్పడితే అప్పుడు మరి భారత్ తట్టుకునే పరిస్థితి ఉంటుందా? పాకిస్తాన్కి ఆ బలం లేదు ఖచ్చితంగా, మీరు ఆల్రెడీ చెప్పారు కదా వీడియోలో. కానీ చైనా సపోర్ట్ పాకిస్తాన్కి ఇస్తే మరి అప్పుడు భారత్ తట్టుకునే అవకాశం ఉంటుందా? ఒకటేనండి, మీరు ఒకటి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఇది మనం పాకిస్తాన్ అంటే ఇప్పుడు మీడియాలో వచ్చేది, అందరూ మాట్లాడేది ఒకటే, పాకిస్తాన్ మనం ఓడించేస్తాం, పాకిస్తాన్ మన ముందు ఎంత, అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఈ పాకిస్తాన్ అనేది 3300 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది. అదే చైనాతో పోలిస్తే ఇంకొక 4000 కిలోమీటర్లు, 7000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంటుంది రెండింటితో కలిపితే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏం చెప్తున్నానంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాలు ప్రారంభమైన ముందు ఉక్రెయిన్ ఎంత ఒక్క వారం రోజులు కూడా రష్యా ముందు నిలబడకూడదా అనుకున్నారు. కానీ ఈరోజు ఉక్రెయిన్ అనే ట్రాప్లో రష్యా ఇరుక్కుంది. రష్యా ప్రపంచంలో అతి శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి, అమెరికాని తలదన్నేది. 6000 అణ్వాయుధాలు ఉన్నాయి, అసలు తిరుగులేని శక్తి భూమి మీద. అలాంటి శక్తి ఉక్రెయిన్ అనేది పాకిస్తాన్ కంటే చాలా బలహీనంగా ఉంటుంది. దాంట్లో ఈరోజు రష్యా ఉక్రెయిన్ ట్రాప్లో ఇరుక్కుంది. రష్యా ఇరుక్కుని బయటకు వస్తలేదు. ఎందుకు? యూరోపియన్ యూనియన్, అమెరికాలు పరోక్షంగా ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చైనా పాకిస్తాన్కి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సహకరిస్తే మరో ఉక్రెయిన్ ట్రాప్లో భారతదేశం ఇరుక్కున్నట్టే పాకిస్తాన్ విషయంలో. లేదు, ఇక్కడ ఏంటంటే ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కాదండి. మీరు ఇక్కడ గమనించండి, ఈ చైనా అనేది పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే అంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ వార్ని ఏమంటారంటే, రక్షణ శాస్త్రం ఆల్రెడీ మనకి 2000 నుండి 1999 కార్గిల్ వార్ అనంతరమే రక్షణ శాఖ పరిశోధకులు ఒకటే చెప్పేశారు, రక్షణ శాఖ నిపుణులు, ఈసారి పాకిస్తాన్తో యుద్ధం అంటూ జరిగితే చైనాతో జరిగినా అది ఇండియా పాకిస్తాన్తో ఒంటరిగా, ఇండియా పాకిస్తాన్తో చైనా ఒంటరిగా జరగదు. దాన్ని 2 ఫ్రంట్ వార్ అంటే భారతదేశం ఈసారి యుద్ధం చేస్తే సంయుక్తంగా పాకిస్తాన్ చైనా అనే సంయుక్తమైన సైనిక దళంతో మనం చేయవలసి వస్తుంది అంటారు. బిపిన్ రావత్ గారు ఈ విషయం మీద చాలా వర్క్ చేశారు మన డిఫెన్స్ అనలిస్టులు. సో ఈసారి యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్తో విడిగా రాదు, ఈసారి యుద్ధం చైనాతో వస్తే పాకిస్తాన్ కూడా వద్ది. సో మనం ఒకే సమయంలో పాకిస్తాన్ చైనా అనే 2 దేశాలని కలిపి ఓడించగలిగే శక్తి ఉంటేనే మనం యుద్ధం చేయాలి. చూడండి, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు, ఆ యుద్ధం మనం చేయలేం. ప్రస్తుత ఇండియాని గమనిస్తే
మనం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం చేయలేం, మనం ఓడిపోతాం, ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాం. మీకు విశ్లేషణ పూర్వకంగా చెప్తాను. ఏంటి అరే ఇండియా ఓడిపోతుంది అంటున్నారేంటి ఎంజీ రావు గారు? పాక్తో మాత్రమే చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 4 యుద్ధాల్లో భారతే గెలిచింది కాబట్టి. కానీ మీరు చెప్తున్నట్టు టూ ఫ్రంట్ వార్, ఒకేసారి 2 దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోతాం. చైనా చాలా బలమైన దేశం కదా సైనిక పరంగా బలమైన దేశం. నేను ఎందుకు చెప్తున్నానంటే మన శక్తి యుక్తులు చూసుకోకుండా ఎదుటోడి మీద యుద్ధం వెళ్ళకూడదు. ఇది మన దేశం శాశ్వతంగా ఉండాలి. ఇక్కడ ప్రాక్టికల్గా గమనించాలి. నేను చెప్పే చాలా జాగ్రత్త. ఈసారి వస్తే టూ ఫ్రంట్ వారే. ఆల్రెడీ అదే పాకిస్తాన్కి సైనిక హస్తం ఇస్తుంది, ఇది స్నేహహస్తం. 2 పాకిస్తాన్ దగ్గర ఉన్న J-10 J-17 బాంబర్స్ చైనా ఇచ్చినవే. దీని దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ అవే. ఈ టెక్నాలజీతోనే మిసైల్ టెక్నాలజీ. దీంట్లో ఇక్కడ ఒక $50 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఈ పీఓకే వాళ్ళకు ఎప్పుడు కావాలనుకుంటున్నారు, పీఓకేని వాడు వాడుకుంటున్నాడు. సో దీనికి స్నేహహస్తం ఇస్తాడు. ఇది పోయిందనుకోండి, పాకిస్తాన్ మనం ఓడించామనుకోండి, చైనా బలం 20% తగ్గిపోద్ది ప్రపంచంలో. సో వీడు వస్తాడు. ఇప్పుడు చూద్దాం అసలు టూ ఫ్రంట్ వారు జరిగితే ఇండియా నిలబడద్దా లేదని పరిశీలిద్దాం. ఇప్పుడు పాకిస్తాన్తో జరిగితే 3000 కిలోమీటర్ల బౌండరీలో మనం వెళ్ళి ఆర్మీ అంతా వెళ్ళద్ది. 15 లక్షల మంది ఆర్మీ వెళ్తారు, లేకపోతే వెళ్తారు. ఎయిర్ ఫోర్స్ అంతా వీడి మీదకి వెళ్ళద్ది. వీడు తట్టుకోలేడు. కానీ ఈ టైం ఇదే సమయంలో చైనా కూడా వారికి వచ్చిందనుకోండి, ఇంకో 4000 కిలోమీటర్ల బౌండరీ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కాపలా కాసుకుంటామా, ఇక్కడికి వెళ్ళి సైనిక దళాలా? వీడు 20 లక్షల ఆర్మీతోటి వస్తాడు, వీడు 5.5 లక్షలతోటి వస్తాడు. 5.5 20 లక్షలు కలిపితే 25.5 లక్షలు. మనకున్నది 14.5 లక్షలు. మనకంటే 10 లక్షలు ఎక్కువ మంది ఆర్మీ. వీడి ఎయిర్ ఫోర్స్ 1400 ఉన్నాయి. ఈ ఎయిర్ ఫోర్స్ 6000, ప్రపంచంలో 2వ అతిపెద్ద శక్తి అది. ఈ 6000 2000 కలిపితే మొత్తం 8000 7000 ఎయిర్ క్రాఫ్ట్లు అవుతున్నాయి. మనది కేవలం 3000 దాకా ఉన్నాయి. చూడండి ఎక్కడ పోరాడుతుంది. నేవీలో మనకు 18 సబ్మెరైన్లు ఉన్నాయి, వీడికి 8, వీడికి 60 సబ్మెరైన్లు ఉన్నాయి. చూడండి వీడి న్యూక్లియర్ బాంబులు చూస్తే 160, వీడి 500 ఉన్నాయి. మిసైల్స్ ఫోర్స్ ఉన్నాయి. వీడికంటే మనకి ఎంత ఉందో వాడికి ఎక్కువే ఉంది. సో ఈ విధంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. మనం అందులో 4వ వంతు, $4 ట్రిలియన్, 5వ వంతున్నాం. సో ఇక్కడ శక్తి, పాపులేషన్ జనాభానే కాదు, ఇంత శక్తి భౌగోళికంగా మనకు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ ఓషన్ అనేది మన శక్తి ఉంది. అయినా ఈ 2 దేశాలు కలిసి మన మీదకి యుద్ధం వస్తే ఇండియా ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేదు. కాబట్టి 2000 సంవత్సరం నుండి అంటే గత 20 సంవత్సరాల నుండి భారతదేశం, రక్షణ దళాలు, భారత ప్రభుత్వం ఈసారి రాబోయే 2 కలిసి పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం వస్తే ఎలా ఎదిరించాలి అనే దాని మీద ప్రిపరేషన్ జరుగుతుంది. మోదీ కూడా నిన్న చెప్పారు, ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోంది అని చెప్పి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ చెప్పారు, ధీటుగా బదులిస్తాము అని చెప్పి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం భారత్కు ఉంది. కానీ పాకిస్తాన్పై యుద్ధం చేస్తే చైనా ఎంటర్ అవుతుంది. మరి ఎలా దీనికి పరిష్కారం ఏంటి? ఒకటేనండి, మనం ఏదో భారత ప్రజలు బాధలో ఉన్నారు, ఎమోషన్స్తో ఉన్నారు. ఓకే, అమ్మ అంటదనమాట, ఆకలి అవుతూ ఉంటుంది పిల్లలకి. 2 పిల్లలు ఉంటారు, ఆకలి అవుతూ ఉంటుంది, పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. అమ్మ ఆకలి అవుతుంది, ఆకలి మంటగా ఉంది, పెట్టమ్మా అంటారన్నమాట. తల్లి అంటది పెట్టేస్తున్నా అంటే కంచాలు పెడద్ది, ఉడికేదాకా పెట్టదు. ఇక్కడ కూడా అంతే. మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ తెలుసు రక్షణ నిపుణులకి ఈ సమయం యుద్ధ సమయం కాదు. వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. ఈ 2 దేశాలు ఒకేసారి యుద్ధానికి వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఇంకా ప్రిపరేషన్ అవ్వలే. ఇంకో 10 years పడుతుంది, 5 years పడుతుంది. ఈ సమయంలో మనం భారత ప్రజలు మనం చూడండి, అమ్మ ఆకలి అవుతుంది అన్నట్టు పెట్టేస్తాం, యుద్ధం చేసేస్తాం. ఆగండి ఎమోషన్స్ అంటారు యుద్ధం. ఎందుకంటే యుద్ధ కాంక్ష, ఇది అద్భుతమైన దేశభక్తి పొరులుతుంది దేశం అంతా. ఓవర్వెల్మింగ్ ప్యాట్రియాటిజం అన్నట్టు దాన్ని సంపరు, వాళ్ళు అలాగే ఉంచుతారు. కానీ నిర్ణయం తీసుకునేది వాళ్ళు. ఈ సమయం యుద్ధ సమయం కాదు అని వాళ్ళు తెలుసు. దానికి 1. 2 దానికి ఎలా ప్రిపేర్ అవుతుందంటే మీకు ఒకటి చెప్తాను. బ్లూ వాటర్ నేవీ ఈ షిప్పులను విపరీతంగా పెంచేస్తున్నారు. డిఫెన్స్ బడ్జెట్ $75 బిలియన్, 4th లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్ ఇన్ ద వరల్డ్. మోడర్నైజేషన్ ఈ లాస్ట్ 5 years నుంచి సిప్రి చెప్తుందనమాట. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి చెప్తుందనమాట. ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలని దిగుమతి చేసుకునే దేశం భారతదేశం గత 5 సంవత్సరాల నుంచి. అధునాతనం చైనాతో మ్యాచ్ అవ్వాలి. 2 ఇప్పుడు 114 మీడియం మల్టీ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ని దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఈ ఆమ్కాన్ 5th జనరేషన్ 6th జనరేషన్ ఫైటర్స్ని తయారు చేస్తున్నాం, స్పేస్ ఫోర్స్ని తయారు చేస్తున్నాం, అణ్వాయుధాలను సంపాదించుకుంటున్నాం, మిస్సైల్ ఫోర్స్ని అగ్ని 6 దాకా చేస్తాం. ఇంకా అగ్ని 6 అంటే చైనా అంతా మన రేంజ్లో వచ్చేసిందండి.
మొత్తం చైనా అంతా మన పరిధిలోకి వచ్చేసింది. ఇదిగోండి చైనా అంతా మన పరిధిలో ఉంది. అగ్ని, త్రిశూల్, నాగు వీటితో పాటు బీజింగ్ను కూడా, షాంఘైని కూడా మనం పేల్చేయగలుగుతాం. ఓకే, అవి వచ్చేసినాయి. ఆమ్కా వచ్చేస్తుంది, బ్లూ వాటర్ నేవీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ రెండు దేశాలు సంయుక్తంగా మన మీదకు వస్తే ఎలా గెలవాలనే దానికి ప్రిపేర్ అయిపోతుంది భారతదేశం. కానీ ఇంకో 5 సంవత్సరాల దూరంలో ఉన్నాం. ఇది ఇంకొక అతి ప్రధాన కారణం ఏంటంటేనండి, చాలా ప్రధాన కారణం, భారతదేశం చైనా కూడా ఇప్పుడు యుద్ధానికి రావు. భారతదేశం పాలసీ ఏంటంటే నెక్స్ట్ 2047 అమృతకాల లక్ష్యాలను, ఇదే మోడీ గారు అమృతకాల లక్ష్యాలు రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారు? అమృతకాల 2047, అది ఇండియా 100వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. సుమారు $20 ట్రిలియన్, $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలని కోరుకుంటున్నాం. దానికోసం ఎప్పుడన్నా, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పెళ్లి చేయలేం, ఇల్లు కట్టేటప్పుడు పెళ్లి చేయలేం, రెండు పెద్ద ఖర్చులు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరికన్నా ఇంట్లో పెద్ద హెల్త్ డిస్ప్యూట్ ఉందనుకోండి, పెద్ద ఆరోగ్య సమస్య ఉందనుకోండి, ఆ టైంలో ఎవరైనా ఇల్లు కడతారా? కట్టలేరు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం. భారతదేశాన్ని ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించింది. ప్రపంచంలో అధునాతన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో శక్తివంతమైన 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలుచుకునేటప్పుడు యుద్ధం చేయడం వల్ల ఎంత నష్టపోతామండి? యుద్ధం అనవసర ఖర్చు. చైనా, ఇండియా ఏంటంటే పాలసీ, ఎస్పెషల్ ఇండియా, నెక్స్ట్ వచ్చే 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు యుద్ధం చేయకూడదు, కానీ యుద్ధ సన్నద్ధంగా ఉండాలి. ఆ ఎదుటోడు మన మీద నెత్తి మీద యుద్ధాన్ని పెడితే కానీ వెళ్తాం, కానీ మనకంతటగా మనం యుద్ధానికి వెళ్ళాం. సో ఈ విధంగా చైనా పాకిస్తాన్తో యుద్ధం అనివార్యం. పాకిస్తాన్తో కాదు, చైనా పాకిస్తాన్తో యుద్ధం అనివార్యం కంబైన్డ్గా. పాకిస్తాన్, చైనా ఒకవైపు ఉంటే ఇండియా ఒకవైపు ఉండాలి. ప్రపంచంలో అమెరికా, రష్యాలు ఎంత స్నేహం ఉన్నా ఆ టైంలో ఎవరు రారు అవసరానికి మించి. మనకు చరిత్ర చెప్పేదే. మనకి ఇండివిజువల్ లైఫ్లో కూడా అలా ఉంటాయి. సో దేన్ని నమ్ముకుని మనల్ని మనం రక్షించుకోవాలి, మన సార్వభౌమత్వాన్ని మనం రక్షించుకోవాలి. అందువల్ల ఇది యుద్ధ సమయం కాదు. ఈ విషయం మోడీ గారికి తెలుసు, రక్షణ శాఖ నిపుణులు తెలుసు, అందరికీ తెలుసు. ఒకవేళ చైనా ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా 5th జనరేషన్ ఫైటర్స్ ఇస్తే, పరోక్షంగా నేవీని హెల్ప్ చేస్తే, పరోక్షంగా 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఇస్తే, ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో రష్యా ఇరుక్కుపోయినట్టు భారతదేశం ఇరుక్కుపోద్ది. ఈ యుద్ధంలో కొట్టుకుంటూ ఉంటే చైనా అద్భుతంగా ఎదిగిపోద్ది పైకి. సో మన ఎనిమి ఎవరు? రియల్ ఎనిమి చైనా, భారతదేశం కాదు. ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అందరికీ, మోడీ గారికి బాగా తెలుసు. మన ఎనిమి పాకిస్తాన్ ఎంత అంటే, పాకిస్తాన్ 248 గంటలు ఉండలే, కానీ చైనా పెద్ద ఎనిమి. ఎందులో ఎనిమి? ఓడించుకోవడంలో కాదు, ఆర్థిక వ్యవస్థలో ఎనిమి. మనం ఆర్థికంగా సుసంపన్నం అయితే ఇలాంటి యుద్ధాలు ఎంత అంటే, ఇప్పుడు అమెరికా ఎన్ని యుద్ధాలన్నీ చేయగలిగిద్ది, దానికి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం ఆర్థికంగా ఎదే వరకు యుద్ధాలు చేయకూడదు. పాకిస్తాన్, చైనాతో ఇద్దరు పిచ్చోళ్ళతో ఒకసారి యుద్ధం చేయకూడదు. కాబట్టి ఇది యుద్ధ సమయం కాదు. ఇది జాగ్రత్తగా వ్యూహాత్మకంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి మేము రండిరా అనుకుంటూనే యుద్ధాన్ని అవాయిడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. వాళ్ళు కూడా అంత పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు కూడా యుద్ధానికి ఎగపడరు. కాబట్టి మనం ఆవేశాలు చల్లార్చేదాకా ఆవేశంతో కాకుండా ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలి.